మాస్టర్ సి.వి.వి. నమస్కారం. గురుదేవ్ విపిఎస్ నమస్కారం. సర్వకర్తయౌ ఈశ్వరేశ్వరుని దివ్య తేజవరేణ్యము వినుతింతునిపుడు. ఇది కదాలోన నుండి మాకెప్పుడు మంచి మంచి యుద్బోధముల నొదవించుననుచు. పాప సంకల్పమున నిల్ల భస్మపరచి శుభ సమృద్ధి కల్పించి విశుద్ధమైన పదముపై కోర్కెనెదలోన కుదురుగొల్పి మమ్ము కరుణింపుమా గురునాథమూర్తి. నన్ను వర్ణన చేయగా వలవదన్నా కన్నయందాక మీద నీ వర్ణనమెందుకిందులకు కొందాకన్ ప్రతీక్షింపు మనసు నన్గూర్చి యుష్మదాజ్ఞకునెదుర్చూపై గృహద్వారమందున్నాడన్నన్ కనరాగదే కనుట కర్హున్నన్ను సేయంగదే. సివివి కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయం వై వర్ధిల్లెడు భక్తియున్నయడ నిత్యానందమారోగ్యమాహా పుట్టించెడు ప్రజ్ఞ. ఈ త్రయములభ్యంబౌను తార్కాణనే వేయేటికిన్ మేరలిందరు దీనిన్ చక్క గుర్తింపరో. శ్రీ నిరంతరానంద నిశ్రేయసార్థ సాధకము సర్వకిల్పిష బాధకము సమగ్ర విజ్ఞానదము మహామహిమగణము శరణమగు మాకు సద్గురు చరణయుగము. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. గురుదేవ్ విపిఎస్ నమస్కారం. పూజ్యులు పితృపాదులు అయిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యోగ సమావేశం జరుగుతోంది. ఇది ఇక్కడే కాకుండా తిరుపతి, కుంభకోణం, హైదరాబాదు, విజయవాడ, చినకాకాని వంటి ఊళ్ళల్లో కూడా చేస్తున్నారు. ఆయన్ని గురించి చెప్పాలంటే ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. వారి జీవితమే సంప్రదాయ ప్రయోగాలతో కూడిన విచిత్ర సమ్మేళనము. విమర్శకాగ్రేసరులుగా, సాహిత్యవేత్తగా, పురాతత్వ పరిశోధకులుగా పేరు పొందడమే కాకుండా ఆధ్యాత్మికవేత్తగా, ఉత్తమ యోగ సాధకులుగా విరాజిల్లి ఆది వ్యాధులతో బాధలు పడుతున్న తోటి మానవులను ఆదుకొని వారికి అండగా నిలబడి యోగ చికిత్స వల్ల చుట్టూ ఉన్నవారికి సుఖ సంతోషాలను పంచిపెట్టిన మహర్షి అవతారమూర్తి ప్రభాకరులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక వెలుగు వెలుగుతూ తలచినప్పుడల్లా ప్రత్యక్షమయ్యే కమనీయ మూర్తి మా పితృపాదులు. పరుల క్షేమం కోసమే తమ జీవితాన్ని ధారపోసిన కారుణ్యమూర్తి ఆయన. త్రికరణ శుద్ధిగా భవదీనుడనై ఇతర ప్రవృత్తి వీడికొని పరార్థలాభమొకటే గమనించద ఇంక మాయికము
ధనాధికము గణింపను సత్యదయోపకార సార్థకమగు ఆత్మచింతన పదమును దప్పి చరింపనేశ్వర అని చెప్పుకున్నారు. సర్వకర్తయో ఈశ్వరేశ్వరుని దివ్య తేజవరేణ్యము వినుతింతుమిప్పుడు ఇది కథలోన నుండి మాకెప్పుడు మంచి మంచి యుద్బోధముల నదభించుననుచు అన్నదే వారి నిత్య ప్రార్థనగా ఉండేది. నాన్నగారి ఆఖరి క్షణం వరకు ఉపకారం పరోపకారం మిదం శరీరం అన్నదే జరిగింది. ఈశ్వరానుగ్రహం నాన్నగారి ద్వారా పనిచేసిన తీరునకు నా ప్రత్యక్షానుభవమే సాక్ష్యం. ప్రేమ, ఆదరణ, అయ్యో పాపం అన్నదే అందరికీ రావాలి. మనం ఒకరికి మంచి జరగాలనుకుంటే మన మంచి భగవంతుడే చూస్తాడు. మనకి అని ఏదీ కోరనవసరం లేదు. ఈ 137వ జయంతి సందర్భంగా జరుగుతున్న యోగ సదస్సులను వారి బహుముఖ ప్రజ్ఞను వివరిస్తూ అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఆయన అప్పుడు ఇప్పుడు ఒకే రకమైన కీర్తితో విరాజిల్లుతున్నటువంటి వ్యక్తి అని. వీరిని పూర్ణ పురుషులు అంటే బాగుంటుందేమో. ఈశ్వరానుగ్రహం నాన్నగారి ద్వారా పనిచేసిన తీరునకు నా ప్రత్యక్షానుభవమే సాక్ష్యం. ప్రేమ, ఆదరణ, అయ్యో పాపం అన్నదే ఈ భృక్తరహిత తారక రాజయోగంలో ఉన్నది. ప్రేమతత్వంలోనే జరుగుతోంది. మనం ఒకరికి మంచి జరగాలనుకుంటే మన మంచి భగవంతుడే చూస్తాడు. ఎందరెందరికో ఆరోగ్యదానం చేసి వారి జీవితాలను నిలిపి ఆదుకున్న ఆ మహనీయుడే అశువులు బాయడంతో తెలుగు జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆంధ్ర సాహిత్య సరస్వతికి అపూర్వాలంకారాలు దిద్దిన ఆ మహామనీషి మృతితో వాగ్మేయ లోకమే దిక్కుమాలి బిక్కబోయినట్లయింది. తుదకు నిన్నే జయించే మృత్యువు మహాత్మా అని కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆనాడు తమ సంతాప సందేశంలో అన్నారు. అహోరాత్రాలు నాన్నగారితో పాటు వారికి చేదోడుగా అనుసరించుకొని ఉండిన మా అమ్మగారి వల్లనే నాన్నగారి కీర్తి ప్రతిష్టలు మరింత వన్నెకెక్కినాయేమోనని అనిపిస్తుంది. గాడి పొయ్యి మీద వంట, కుంపటి మీద కాఫీ చేసిన రోజులవి. పొద్దున అంటించిన పొయ్యి రాత్రి 10 గంటల పైనే ఆర్పడం జరిగేది. దీనిని బట్టి ఆ తల్లి యొక్క ఓర్పు, సహనం ఎలాంటివో తెలుసుకోవచ్చు. మాతా పిత అన్నట్లు దేనిలో చూసినా ముందు శక్తినే కొలవడం అవుతుంది. నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మాకు జన్మనిచ్చిన నాన్నగారి తలుచుకొని అమ్మని గురించి 4 వాక్యాలు మాట్లాడాలని తోచింది. ప్రజ్ఞాప్రభాకరంలో వ్రాసినట్లుగా ఇంకా కొంతకాలం నాన్నగారు ఉండగలిగి ఉంటే ఇంకా కొన్ని నిగూఢమైనవి అయిన విషయాలు ఎన్నో తెలుసుకోగలిగి ఉండేవాళ్ళం. పూజ్యులైన మా నాన్నగారిని మరో మాట తలుచుకొని వారికి వినమ్రాంజలి సమర్పిస్తున్నాను. వారు మాకిచ్చే పెట్టినది, వారి నామం తలుచుకోగానే బాధలు తొలగిపోవటం వారు మాకిచ్చిన వరం. అనుభవంలో ఉన్నది. వారు మాకు ఇచ్చిన ఆఖరి సందేశం. సత్యం ధర్మం పెట్టి పోతున్నాను, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దీనికి అలమారు పైన ఉంది అని అమ్మతో
చెప్పారు కనపడి. ఈ మధ్య నాకు చాలా అనుభూతులు కలుగుతున్నాయి. అవి అన్నీ ప్రభాకర యోగ కిరణాలు, యోగ తరంగాలు పుస్తకాలలో వివరించాను. ఇప్పుడు వారి సంతానమైన మేము ముగ్గురం కలుసుకోవడం జరిగింది. పండుటాకులం. గురుదేవుల ఆశీస్సులు ఉన్నంత వరకు చెట్టుకి ఆకులు అంటుకునే ఉంటాయి కదా. మాస్టర్ సివివి నమస్కారం. గురుదేవ్ విపిఎస్ నమస్కారం.